నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఆయన 50 ఏళ్ల ముందే భవిష్యత్తును నిర్దేశించాడు, చరిత్ర సృష్టించాడు, ఆ చరిత్రకు ఆద్యుడయ్యాడు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని ఆలంబనగా మలుచుకున్నాడు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు మోరలెత్తి చూసేలా ప్రణాళికలు రచించాడు. బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ వరకు, హైటెక్ సిటీ మొదలు ఐఎస్బీ దాకా హైదరాబాద్ను 25 ఏళ్ల క్రితమే ప్రాజెక్టుల కేంద్రంగా మార్చేశాడు. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెంచేశాడు. ఆ లీడర్ చొరవతో అంతర్జాతీయ టెక్, ఆర్థిక దిగ్గజ సంస్థలు ఈ గడ్డపై ల్యాండ్ అయ్యాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు ఉద్యోగాలు ఉరకలెత్తాయి. ఇందుకు కర్త కర్మ క్రియ ఒకే ఒక్కడు. అయినా హైదరాబాద్ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనే దానిపై ఇంకా చర్చోపచర్చల గాలి వీస్తోంది. వీటన్నిటినీ పటాపంచలు చేసే నిజ దృక్కోణాన్ని ఆర్వీఆర్ టీవీ ఆవిష్కరిస్తోంది. హైదరాబాద్ చరిత్రలో ఒక భగీరథ ప్రయత్నం జరిగింది. దాని ప్రతిఫలాలు నేడు చూస్తున్నాం. నాడు ఇది సాదాసీదా నగరం, హంగులు ఆర్భాటాలు కానరాని ప్రాంతం. ఈ మహానగరం రాష్ట్రానికి కేవలం రాజధాని మాత్రమే. ఆ పాలకుడి దూరదృష్టి ఒక తరాన్ని నిలబెట్టింది. అది ఆయన మాత్రమే ఎలా చేయగలిగారు? యాభై ఏళ్ల భవిష్యత్తును ముందే ఊహించి ఒక మహానగరం తలరాతను మార్చేశాడు. తరతరాలు గుర్తుంచుకునే కీర్తి మణిహారాన్ని భాగ్యనగరం మెడలో అలంకరించిన వైతాళికుడు ఆయన. ఒక తరం జీవితాన్ని మార్చేయడం కేవలం ఒక విజనరీకే సాధ్యం. ఆ విజనరీయే నారా చంద్రబాబు నాయుడు. నిన్నటి వరకు హైదరాబాద్ అంటే కేవలం హుస్సేన్ సాగర్, చార్మినార్, నిజాం నవాబుల సంస్కృతి మాత్రమే. కానీ నేడు హైదరాబాద్ అంటే గ్లోబల్ ఐటీ మ్యాప్లో మెరిసే ఒక ధృవతార. ప్రపంచ నగరాల స్థాయికి ఏమాత్రం తగ్గని టీవీ. ఈ అద్భుత ప్రగతి వెనుక ఉన్న ఆరని శ్రమ, అలుపెరగని సంకల్పం, రాష్ట్రాన్ని అగ్రగామిగా చూడాలన్న స్వప్న సాకారం, అన్నింటికీ మించి చంద్రబాబు నాయుడు పరిమితుల్లేని దూరదృష్టి. 1990 నాటి రోజుల్లో హైదరాబాద్ ఒక రాజధాని మాత్రమే. హంగులు ఆర్భాటాలు లేని సాదాసీదా క్యాపిటల్. అయినా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కావడానికి కావలసినన్ని అవకాశాలు. కానీ చదువుకుని నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించలేని దైన్యం. అప్పటి వరకు పాలించిన పాలకులు కేవలం రాష్ట్రాన్ని పాలించారు. ముఖ్యమంత్రులు మారారు, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలో ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. ఉపాధి లేని నిరుద్యోగ లోకం అవకాశాల కోసం ఆకాశానికేసి చూస్తోంది. ఆ సమయంలో భాగ్యనగరం ఓ భగీరథుడి కోసం వేచి చూస్తోంది. అక్షయ పాత్రను పోలిన ఈ రాజధాని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి దారులు తీసే ఒక కార్యదక్షుని రాకను స్వాగతించింది. హైదరాబాదుకు హైటెక్ సిటీ ఎలా తలమానికమైంది? దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న ప్రధాని పివి ఆర్థిక సంస్కరణలను రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎలా మలిచారు? నగరాభివృద్ధికి టాప్ గేర్ ఎలా పడింది? నాడు ఆర్థిక సమస్యల సంక్షోభం అయినా టెక్ సామ్రాజ్య విస్తరణ ఎలా సాధ్యమైంది? బాబు దూరదృష్టి బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ను ఎలా తీర్చిదిద్దింది? That is my idea. To promote at that time, you see high-tech city. With great difficulty, brainstorming sessions, finally we constructed high-tech city. That also very interesting project. Then finally, 14 days I went to America. I met all corporate giants to sensitize them India's strength and information technology. Even I am very happy before me, Prasad Reddy is here at that time. He also came, so many entrepreneurs and also Sen Raju and also Raju, Indukur Raju, like that. That is how Microsoft has come. One day he telephoned to me. Yes, what all you requested us. First time, Microsoft Development Center, we are going to start Hyderabad. Because of that center now, CEO of Microsoft is from
You see how things are happened, that is how. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలోని మహానగరాలను తాకాయి. ఈ క్రమంలో 1991లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లోని మాదాపూర్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు గాలి కొదిలేశారు. పివి ఆర్థిక సంస్కరణలతో దేశంలోని ప్రధాన నగరాలు పరుగులు పెడుతున్నాయి. కానీ రాష్ట్రం యథాస్థితిలోనే కొనసాగుతోంది. ఇక 1995లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న ఈ రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారు? అనుభవం లేని నూతన ముఖ్యమంత్రి అంటూ చాలా విమర్శలొచ్చాయి. అయితే ఆ రోజు ఎవరూ ఊహించలేదు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి దిక్సూచి అవుతాడని. ఎవరూ భావించలేదు నగరాభివృద్ధిని నలుదిశలా నడిపిస్తాడని. ఎవరూ కలగనలేదు హైదరాబాద్ టెక్నాలజీ యుగానికి టాప్ గేర్ వేస్తాడని. ప్రపంచం కంప్యూటర్ యుగం వైపు అడుగులు వేస్తోంది. సంక్షోభాన్ని సమయోచిత ఆయుధంగా మలుచుకునే చంద్రబాబు మాత్రం ప్రగతి చక్రం వైపు వడివడిగా అడుగులు వేశారు. ప్రపంచంతో పోటీ పడాలంటే వినూత్న ఆలోచనలు చేయాలి. సంప్రదాయ పద్ధతుల నుంచి కాస్త పక్కకు జరిగి దూసుకుపోవాలనే సూత్రాన్ని భుజానికెత్తుకున్నారు. టెక్ సామ్రాజ్యాన్ని భాగ్యనగరంతో జోడీ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం నాడు హైదరాబాద్ శివారు మాదాపూర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతం అప్పట్లో కనీస రవాణా వసతులు లేని ఒక రాళ్ల ప్రదేశమని లోకం నవ్వింది. 1996లో పూర్తి స్థాయిలో చంద్రబాబు దీనిపై దృష్టి సారించారు. ట్రిపుల్-P మోడల్లో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు. ఐటీ పార్కు పేరు మార్చి హైటెక్ సిటీగా నామకరణం చేశారు. ఇందుకోసం నిర్మించే భవనాన్ని సైబర్ టవర్స్ అన్నారు. కేవలం 14 నెలల్లో ఈ బహుళంతస్తు భవనాన్ని నిర్మించారు. అప్పటికీ కూడా బాబుపై విమర్శలు దాడి చేస్తూనే ఉన్నాయి. అయినా ఆయన దృష్టంతా లక్ష్యం వైపే. చంద్రబాబు కళ్ళల్లో కూడా ఒక ఆధునిక సామ్రాజ్యం కనిపించింది. ఆ నమ్మకమే హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీని 1998 నవంబర్ 22న నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు. అప్పట్లో బెంగళూరు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కంటే వేగంగా దూసుకుపోతుంది. అయితే అక్కడ విద్యుత్ కోతలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దీన్ని అనువుగా మలుచుకునేందుకు చంద్రబాబు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎలక్ట్రిసిటీ బోర్డును జెన్కో, ట్రాన్స్కోగా విభజించారు. జనరేషన్, ఉత్పత్తి అనే 2 కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికి విద్యుత్ కోత లేకుండా చేశారు. దీంతో ఐటీ కారిడార్కు నిరంతరం విద్యుత్ సరఫరా సాధ్యం చేశారు చంద్రబాబు. ఈ అద్భుత చొరవతో టెక్ కంపెనీల చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. శూన్యం నుంచి సైబరాబాద్ను సృష్టించి హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టి ఔరా అనిపించారు. విమర్శకులు సైతం బాబు ముందు చూపునకు జేజేలు పలికారు. హైటెక్ సిటీ సిద్ధమైంది. మరి మౌలిక వస్తువుల కల్పనకు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిందేంటి? ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్కు ఎలా తెచ్చారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయం చేసేందుకు చంద్రబాబు తీసుకున్న చొరవేంటి? చంద్రబాబు ఆశయానికి పునాదులు పడ్డాయి. ఇక స్థానికంగా ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇటువంటి ప్రాజెక్టు నిర్మించగానే సరిపోదు. ఇందుకు అనువుగా టెక్ ఉద్యోగులకు మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. స్థానికంగా అనువైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే పెద్ద పెద్ద హాస్పిటల్స్, విద్యా సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలా ఒక్కదాని తర్వాత ఇంకొకటి నగరానికి తరలివచ్చేలా ప్రణాళికలు చేశారు. టెక్ కంపెనీల ఒరవడి ఇంకా పెరగాల్సింది. కానీ కంపెనీలకు నమ్మకం కుదరడం లేదు. ఇంకేముంది, వారిని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు కాలికి బలపం కట్టుకున్నారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తిరిగారు. సాంకేతికత మూలాలను అన్వేషించారు. గ్లోబల్ దిగ్గజాలపై కన్నేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైన ఆ రోజుల్లో కేవలం 10 నిమిషాల సమయం అడిగారు. కానీ చంద్రబాబు ముందు చూపుతో పాటు నిగూఢ ఆలోచనలోని అద్భుతాలను బిల్ గేట్స్ పసిగట్టారు. 10 నిమిషాలు సమయం ఇచ్చిన బిల్ గేట్స్ 45 నిమిషాల పాటు చంద్రబాబు ఇచ్చిన డెమో ఆసక్తిగా విన్నారు. దీంతో బిల్ గేట్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ వివరాలు తీసుకున్నారు. ఇక్కడ తన సంస్థ పెట్టేందుకు అంగీకరించారు. అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తన తొలి డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. Incredibly kind introduction from my good friend, the Honorable Chief Minister Naidu. I really was excited when I first met the Chief Minister. People were saying to me, there's someone who believes in digital technology and digital dashboards even more than you do. And I found that hard to believe, but when we met, he had his digital equipment computer, and he was really painting a vision of how we could make government better by using this very advanced tool.
Today's a real milestone in that. Today we can talk about that we really are starting to use dashboards for agriculture and health. దీన్ని పట్టుకొచ్చిన పట్టుదల 100% చంద్రబాబుదే. చంద్రబాబు మాటలోని సత్యం, భవిష్యత్తుపై స్పష్టత టెక్ కంపెనీ దిగ్గజాలను ఆకట్టుకుంది. ఇక బాబు వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇంకేముంది, గూగుల్, IBM, ఒరాకిల్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ రాష్ట్రానికి వచ్చారు. దీంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోయింది. టెక్ ఉద్యోగుల అలికిడి పెరిగింది. ఒకప్పుడు శూన్యంగా ఉన్న ఆ ప్రాంతం సైబర్ సిటీ అయింది. కల్లో కూడా ఊహించని సంస్థలు నాడు హైదరాబాద్కు వచ్చాయి. ఒక్క టీ కప్పుతో చంద్రబాబు ISBని ఎలా సాధించగలిగారు? ఇందుకు అనుగుణంగా IIIT విద్యాసంస్థ ఏర్పాటుకు నాంది ఎక్కడ? చంద్రబాబు సింగిల్ విండో విధానం ఎటువంటి ఫలితాలు రాబట్టింది? Sir, they are starting, but they are not shortlisting Hyderabad, only 3 cities, Mumbai, Bangalore and Chennai. I requested them first to come here. They said, no, we don't have any agenda on Hyderabad. We are not considering Hyderabad is not the place. Then I requested them, okay, forget about it. Anyway, you are going to different cities. Come to Hyderabad, have a cup of coffee. Then you decide. I know if they come to Hyderabad, they cannot say no to me. I am aware. I will convince them. చంద్రబాబు చొరవతో హైదరాబాద్ ఒడికి చేరిన ఇంకో ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB. 1998లో ప్రపంచ స్థాయి బిజినెస్ స్కూల్ని స్థాపించడానికి పారిశ్రామిక దిగ్గజాలు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను పరిశీలించారు. ఆ జాబితాలో అసలు హైదరాబాద్ పేరే లేదు. మేకిన్సే మేనేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేయబోతున్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు పసిగట్టారు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఆ కమిటీ సభ్యులను హైదరాబాద్కు ఆహ్వానించారు. ఒక్క కాఫీ తాగి వెళ్ళండని కోరారు. ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి వారికి స్వయంగా అల్పాహారం వడ్డించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. అయితే తామిచ్చేవన్నీ మీరెంచుకున్న అన్ని రాష్ట్రాలు ఇస్తాయి, కానీ అనుమతులు, మీకు వసతులు సౌకర్యంగా అందించేందుకు సింగిల్ విండో విధానం మా ప్రత్యేకత అని వివరించారు. ఇంకేముంది, అవకాశాలు, ఫలితాలు, విజన్ డాక్యుమెంటరీలను వివరించి చంద్రబాబు వారిని ఒప్పించారు. స్పాట్లోనే ISB హైదరాబాద్లో పెడతామని రజత్ గుప్తా బాబుకు హామీ ఇచ్చేశారు. ఇంకేముంది, గచ్చిబౌలిలో 100 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. 1999లో దీనికి శంకుస్థాపన జరగ్గా 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ISB క్యాంపస్ ప్రారంభమైంది. ఇది పూర్తిగా చంద్రబాబు మేధో ఫలితమే కాదు, ఆయన కాలికి బలపం కట్టుకు తిరిగిన రెక్కల కష్టమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఒకటిగా నిలిచింది. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న IT దిగ్గజాలకు అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ మన హైదరాబాద్ IIIT. నాడు కేంద్రం కోసం ఎదురు చూడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే సరికొత్త విప్లవాత్మక ఆలోచనతో చంద్రబాబు నాయుడు దీనికి పునాది వేశారు. కేవలం కొద్ది నెలల్లోనే గచ్చిబౌలి కొండలపై వెలిసింది ఈ అంతర్జాతీయ IT పరిశోధనా కేంద్రం. ఇందుకోసం నాడు చంద్రబాబు చేసిన అసాధారణ ఆలోచనలు నేడు ఫలప్రదమవుతున్నాయి. IT గురించి ఎటువంటి అడుగులు పడ్డా అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో విజనరీ చంద్రబాబు ప్రస్తావన అనివార్యం. రాబోయే తరాల భవిష్యత్తును ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ IIIT హైదరాబాద్ టెక్ యుగాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. IT రంగం కోసం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను స్థాపించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే హైదరాబాద్ IIIT. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవచ్చు, కానీ చంద్రబాబు దీన్ని ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలని భావించారు. ఇలా చేస్తేనే పరిశ్రమల అభివృద్ధికి తగ్గట్టు ఎప్పటికప్పుడు సిలబస్లోనూ విద్య, పరిశోధన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవచ్చు. అందుకే ఎటువంటి నిర్ణయమైనా ఈ సంస్థ ప్రభుత్వాలతో పని లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. IIT లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థాపనకు ఎన్నో ఏళ్లు పట్టేది. నిధుల కొరత, రాజకీయ అనుమతులు పెద్ద అడ్డంకులుగా మారుతూ ఉంటాయి. కేంద్రం కోసం ఎదురు చూస్తే కాలం వృధా అవుతుందని చంద్రబాబు గ్రహించారు. అందుకే ఒక వినూత్న ఆలోచన చేశారు. అదే నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఈ మోడల్లో నిర్మించడం దేశంలోనే మొట్టమొదటి ప్రయత్నంగా చెప్పొచ్చు.
ప్రభుత్వం భూమి, మౌలిక సదుపాయాలు అందిస్తుంది. ఐటీ దిగ్గజ కంపెనీలు పరిశోధనలు, శిక్షణలో భాగస్వామ్యం వహించేలా చంద్రబాబు ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఐటీ దిగ్గజాల మద్దతు, అహోరాత్రుల చంద్రబాబు శ్రమతో ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాదు విద్యా వ్యవస్థలో ఒక మణిహారంలో పొదగబడింది. ఆయన కేవలం జీవోలు జారీ చేసి ఊరుకోలేదు. స్వయంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసి హైదరాబాద్కు ఆహ్వానించారు. చంద్రబాబు విజన్ చూసి ఐటీ పరిశ్రమల పెద్దలు సైతం ఫిదా అయ్యారు. IBM, సిగ్నల్ ట్రీ, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వంటి స్వదేశీ ఐటీ దిగ్గజం కూడా చేతులు కలిపింది. గచ్చిబౌలిలో ఉన్న కొండలు, గుట్టల ప్రాంతాన్ని కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థగా మార్చి చూపించారు చంద్రబాబు. 1998లో అతి తక్కువ కాలంలోనే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి బ్యాచ్ నుంచే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఒక సంచలనంగా మారింది. సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ అగ్రగామి కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న ఎంతో మంది టెక్ నిపుణులు ఈ క్యాంపస్ నుంచి వచ్చిన వారే. కోట్లాది రూపాయల ప్యాకేజీలతో ఇక్కడ విద్యార్థులు గ్లోబల్ మార్కెట్లో రాణిస్తున్నారంటే నిజంగా చంద్రబాబు ముందు చూపునకు ఇదొక దర్పణం. చంద్రబాబు నాటిన ఆ చిన్న మొక్క నేడు దేశంలోనే టాప్ టెక్నాలజీ యూనివర్సిటీల్లో ఒకటిగా, ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రంగా మహావృక్షమై నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన విజన్ 2020లో భాగంగా ఈ చారిత్రాత్మక పాత్ర పోషించారు. ఇక్కడ టెక్ రంగం రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే అత్యంత ప్రతిభావంతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మనమే తయారు చేసుకోవాలన్న చంద్రబాబు సంకల్పం మంచి ఫలితాన్నిచ్చింది. కేవలం ఐటీ ఉద్యోగుల్ని తయారు చేసే కాలేజీలా కాకుండా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలకు ఇది ఒక పవర్ హౌస్ గా నిలిచింది. తెలంగాణ టెక్ హబ్ లో నేడు ట్రిపుల్ ఐటీ పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమైనది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్, కంప్యూటర్ విజన్ వంటి రంగాల్లో ట్రిపుల్ ఐటీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇక్కడి ల్యాబ్స్ నుంచి వస్తున్న రీసెర్చ్ పేపర్స్ అంతర్జాతీయ వేదికలపై నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఇంక్యుబేటర్ టీ హబ్ స్థాపనలో ట్రిపుల్ ఐటీ కీలక భాగస్వామి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోనే ఉన్న ఈ ఇంక్యుబేటర్ ద్వారా వందలాది టెక్ స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. విద్యార్థుల ఆలోచనలను వ్యాపారాలుగా మార్చడంలో ఇది అండగా నిలుస్తోంది. ఇంటెల్, ఎన్విడియా వంటి అంతర్జాతీయ కంపెనీలు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో తమ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ కు 1998లోనే వచ్చిన ఈ ట్రిపుల్ ఐటీకి గచ్చిబౌలిలో 66 ఎకరాల భూమిని నాటి చంద్రబాబు సర్కార్ కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐటీ ఉద్దండుల సహకారం తీసుకున్న చంద్రబాబు చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటులో ప్రముఖ ఐటీ నిపుణుడు రాజారెడ్డి, అప్పటి ప్రభుత్వ ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని వంటి వారు చంద్రబాబు నాయుడుతో కలిసి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మెరుగైన ర్యాంకులతో దేశంలోనే టాప్ సంస్థగా నిలిచింది హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ. నాయకులు కేవలం రేపటి గురించి ఆలోచిస్తారు, కానీ విజనరీలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్మిస్తారు. కేవలం ఒక సంతకంతోనో, అధికార బలంతోనో, ఒక జీవో జారీతోనే ట్రిపుల్ ఐటీ రాలేదు. దాని వెనుక చంద్రబాబు నాయుడు పట్టుదల, శ్రమ, అహోరాత్రుల కృషి ఉన్నాయి. నాడు ఆయన పడ్డ తపన వల్లే నేడు లక్షలాది మంది తెలుగు యువత ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఐటీ రంగాన్ని మాత్రమే చంద్రబాబు నమ్ముకోలేదు. హైదరాబాద్ను బహుముఖంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికను పరవళ్లు తొక్కించారు. యువతకు ఉద్యోగ కల్పనను నిరంతరం కొనసాగించే ప్రత్యామ్నాయ రంగాన్ని కూడా అన్వేషించారు. ఈ క్రమంలోనే ఆయన జీనోమ్ వ్యాలీకి పురుడు పోశారు. హైదరాబాద్ నేడు ఫార్మా క్యాపిటల్గా రూపాంతరం చెందింది. ఇందుకోసం చంద్రబాబు చూపిన చొరవేంటి? హైదరాబాద్లో ఐటీ రంగం బలంగా వేళ్లూనుకుంటోంది. ఇక్కడ ఐటీ కారిడార్ అంతర్జాతీయ వేదికలపై చర్చగా మారిన తరుణంలో చంద్రబాబు ఐటీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేశారు. ఒకవేళ ఐటీ రంగంలో ఏ కారణంతోనైనా సంక్షోభం సంభవిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఒక్కసారిగా కుప్పకూలకుండా ఉండే ఆలోచన చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఫార్మా రంగాన్ని కూడా రాష్ట్రంలో బలోపేతం చేయాలని చంద్రబాబు భావించారు. ఇందుకు అనుగుణంగానే 1999లో చంద్రబాబు నాయుడు దూరదృష్టితో జీనోమ్ వ్యాలీ పురుడు పోసుకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ అని పెట్టింది. ఇవాళ జీనోమ్ వ్యాలీ 24 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్, ప్రపంచంలోనే 1/3 వ్యాక్సిన్స్ తయారైతున్నాయంటే అక్కడికి తయారైంది. హైదరాబాద్ శివారు దుర్గపల్లిలోనే 2000 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి బయోటెక్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్ క్లస్టర్ కూడా.
ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సిన్లలో దాదాపు 3వ వంతు డోసులు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే హైదరాబాద్ను గ్లోబల్ వ్యాక్సిన్ హబ్ అని పిలుస్తారు. ఇక్కడ భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, బయోలాజికల్ ఈ, సానోఫీ, నోవాస్టిస్, గ్లాక్సోస్మిత్ క్లైన్ వంటి 200కు పైగా ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ ఫార్మా సంస్థలున్నాయి. ఇక్కడ 25,000 మందికి పైగా శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రత్యక్షంగా పరిశోధన, ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నారు. భారతదేశంలోనే తొలి బయోటిక్ పాలసీలను తీసుకువచ్చి ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, ఎస్పీ బయోటిక్ పార్కులను కూడా ఏర్పాటు చేశారు. జీనోమ్ వ్యాలీ స్థాపనలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, వ్యూహాత్మక అడుగులు భారతదేశ బయోటెక్నాలజీ రంగానికి దిక్సూచిగా మారాయి. అంతేకాదు కరోనా విపత్తు వేళ కోవాక్సిన్ ఇక్కడి నుంచే ప్రపంచానికి ఉత్పత్తి చేయగలిగామంటే నిజంగా ఇక్కడ చంద్రబాబును ప్రస్తావించాల్సిందే. ప్రత్యేకించి ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశంలోని తొలి బయోటెక్ పాలసీని 2001లోనే చంద్రబాబు నాయుడు రూపొందించారు. దీని ద్వారా బయోటెక్ కంపెనీలన్నీ పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, సరళీకృత అనుమతులు లభించాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన డాక్టర్ కృష్ణ ఎల్లా వ్యాక్సిన్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని షామీర్పేట పరిసరాల్లో తక్కువ ధరకే భూమి కేటాయించారు. ఇది జీనోమ్ వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగుగా మారింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ రావడానికి వెనకాడకుండా ఉండేందుకు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను ఒకే చోట వేగంగా ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేసినప్పుడు బిల్ గేట్స్ వంటి ప్రముఖులతో పాటు అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ప్రతినిధులను కలిసి జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలను వివరించి వారిని ఇక్కడికి రప్పించారు. దీంతో హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ ఫార్మా క్యాపిటల్ గా మారింది. జీనోమ్ వ్యాలీ గొడుగు నీడలో ఫార్మా అభివృద్ధి యావత్తు చంద్రబాబు చలవే. ఒకప్పుడు ఇదంతా కేవలం రాళ్ళు, గుట్టలతో నిండిన ఒక నిర్మానుష్య ప్రాంతమని మీకు తెలుసా? కేవలం 25 ఏళ్ల క్రితం ఒకే ఒక్కడి విజన్ ఈ ఏరియా రూపురేఖలను, హైదరాబాద్ ఆర్థిక భవితను ఎలా మార్చేసింది. ఇప్పుడు అక్కడ ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్స్, గ్లోబల్ బ్యాంకులు, వేల కోట్ల టర్నోవర్, వీటన్నిటినీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ గొడుగు కిందకు చంద్రబాబు ఎలా చేర్చారు? ఐటీ, కొన్ని విద్యా సంస్థలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అంతర్జాతీయ ఆర్థిక సేవలను కూడా ఒకే చోటుకు చేరిస్తేనే హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందని చంద్రబాబు భావించారు. అలా 2003లో గచ్చిబౌలి, నానక్రామ్గూడ పరిసరాల్లో పురుడు పోసుకున్నదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ప్రపంచ స్థాయి కంపెనీలు రావాలంటే రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ అన్నీ టాప్ క్లాస్లో ఉండాలని చంద్రబాబు పట్టుబట్టారు. ఇందుకు అనుగుణంగా 2000 నాటికే హైదరాబాద్ను తీర్చిదిద్దారు. రెడ్ టేపిజం లేకుండా కంపెనీలు అడగగానే భూములు, అనుమతులు ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను తెచ్చారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు మరియు అభివృద్ధిలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చురుకైన పాత్ర పోషించారు. తన విజన్ 2020లో భాగంగా హైదరాబాద్ను అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చాలని సంకల్పించారు. దీనికోసం గచ్చిబౌలి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను ప్రతిపాదించారు. 2001 డిసెంబర్లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయించారు. దీని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారాన్ని కోరారు. చంద్రబాబు హయాంలోనే IRDA ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. I got in touch with Chairman IRDA, Rangachari. He was searching for land. Nobody is willing to give, even in Delhi or other areas. Then I asked him, I will give you land, everything for you. Can you come? Then he said, it is a very good idea, but how to convince Prime Minister? I will talk to him. You say, don't. No objection, you say, I will get it. Then PM, we had a meeting. Then PM told me, by seeing all these things, one day you will tell, make Hyderabad as capital. I said. ప్రతిష్టాత్మక వేవ్రాక్ ఐటీ పార్కుకు పునాది పడింది. ఆ తర్వాతే యుఎస్ కాన్సులేట్ కూడా తన అతిపెద్ద భవనాన్ని ఇక్కడే నిర్మించుకోవడానికి అడుగులు పడ్డాయి. చంద్రబాబు నాటిన ఆర్థిక నగరం అనే చిన్న మొక్క నేడు మహావృక్షమైంది. ప్రస్తుతం ఇక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాలే కాకుండా JP మోర్గాన్ చేజ్, ICICI, బార్క్లేస్ ఇన్వెస్కో లాంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కొలువై ఉన్నాయి. ఒక లీడర్ విజన్ బాగుంటే తరాలు మారుతాయి, ప్రాంతాల తలరాతలు మారుతాయి అనడానికి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే నిలువెత్తు నిదర్శనం. నాడు చంద్రబాబు నాయుడు వేసిన ఆ పునాదుల వల్లే
నేడు లక్షలాది మంది యువతకు ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ హబ్ కు అనుసంధానంగా ఇక్కడ ఐఎస్బి కూడా ఉండడం ఒక ప్లస్ పాయింట్. హైదరాబాద్ అంతర్జాతీయ గ్రీన్ సిటీగా అలరారుతోందంటే నాడు చంద్రబాబు నాయుడు వేసిన పర్యావరణ పునాదే కారణమని చెప్పక తప్పదు. ఆయన తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఉద్యమం ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది. ఎన్నో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఇచ్చింది. కాంక్రీట్ వనంలో పచ్చని దారులతో స్వాగతం పలికే కేబీఆర్, లుంబిని తదితర పార్కులు నాడు చంద్రబాబు రూపకల్పనలే. జపాన్ నిధులతో మరణశయ్య నుంచి పునరుజ్జీవనం పొందిన హుస్సేన్ సాగర్ను ఉక్కు సంకల్పంతో చెరువులకు రక్షణ కల్పించింది కూడా ఆధునిక నగర శిల్పి చంద్రబాబు. ఆయన ఆలోచనలు నగరాన్ని పచ్చని నందనవనంలా మార్చాయి. నాటి హరిత విప్లవ విశేషాలు కొన్ని మీకోసం. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు, అలాగే హైదరాబాద్ అంటే కేవలం ఐటీ కంపెనీల కాంక్రీట్ జంగిలు కాదు. ఇవాళ మనం చూస్తున్న పచ్చటి హైదరాబాద్ వెనుక, అంతర్జాతీయ స్థాయి పార్కుల వెనుక ఒక విజనరీ లీడర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఉంది. 1990ల చివర్లో ఐటీ విప్లవంతో నగరం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో పారిశ్రామికీకరణ వల్ల నగరం కాలుష్య కాసారంగా మారకూడదని ఆయన అప్పట్లోనే గట్టిగా నమ్మారు. ఆ దిశగా అడుగులు వేశారు. అందరినీ భాగస్వాములుగా చేశారు. ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యత కూడా అంతే ముఖ్యమని భావించారు. నాడు ఆయన చేపట్టిన పచ్చదనం, పరిశుభ్రత ఒక ఉద్యమమే నేడు హైదరాబాద్ను గ్లోబల్ గ్రీన్ సిటీగా నిలబెట్టిందనడానికి కళ్ల ముందు ఎన్నో సాక్ష్యాలున్నాయి. పరిశుభ్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ఒక సామాజిక సంస్కృతి కావాలని చంద్రబాబు బలంగా ఆకాంక్షించారు. అలా పుట్టిందే క్లీన్ అండ్ గ్రీన్ ఉద్యమం. నాడు ముఖ్యమంత్రి స్వయంగా తెల్లవారుజామున 5 గంటలకే రోడ్లపైకి వచ్చి స్వహస్తాలతో చెత్తను శుభ్రం చేస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు. ప్రతి శనివారం శ్రమదానం ద్వారా లక్షలాది మంది ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. రోడ్ల డివైడర్లు, ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటించి నగరానికి పచ్చని అంచులను అల్లారు. విశాలమైన రోడ్లు వేయడం, ఆ రోడ్ల మధ్యలో డివైడర్లు అమర్చి పచ్చని మొక్కలు నాటించే విధానానికి నాడు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ విధానం అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ గా నిలిచింది. నేటి స్వచ్ఛ భారత్ కు మించిన కార్యక్రమం నాడు చంద్రబాబు క్లీన్ అండ్ గ్రీన్. 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు దీన్ని రూపకల్పన చేసి ప్రజల్లో అద్వితీయ చైతన్యం కలిగించారు. ఎవరికి వారు పరిసరాల పరిశుభ్రత పాటించి తీరాలని ఉద్బోధించారు. నగర విస్తరణతో చెరువులకు ముప్పు రాకూడదని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. చెరువులు అంతరించిపోతే మానవాళి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆనాడే చంద్రబాబు హెచ్చరించారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తు హైదరాబాద్ నీటి చుక్క కోసం అల్లాడుతుందని నాటి సీఎం ముందే గ్రహించారు. అందుకే చెరువుల రక్షణ మరియు పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నగర పరిధిలోని వందలాది చెరువుల చుట్టూ ఆక్రమణలను ఉక్కు సంకల్పంతో అణచివేశారు. చెరువుల సరిహద్దుల్ని గుర్తిస్తూ ఫెన్సింగ్లు వేయించారు. కేవలం చెరువుల్ని కాపాడటమే కాదు, నగరంలో పడే ప్రతి వర్షపు చుక్క భూమిలోకి ఇంకిపోయేలా వేలాది ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. భూగర్భ జలాల పెంపునకు నాడే బలమైన పునాది పడింది. నాటి స్ఫూర్తి నగరంలో చాలా ప్రాంతాలను నేడు నీటి కష్టాల నుంచి బయటపడేసింది. ఇదే ఒరవడితో హుస్సేన్ సాగర్ పునర్జీవనానికి చంద్రబాబు కృషి చేశారు. హైదరాబాద్ గుండెకాయ లాంటి హుస్సేన్ సాగర్ నాడు పారిశ్రామిక వ్యర్థాలతో, గుర్రపు డెక్క మొక్కలతో నిండి కంపు కొడుతూ మరణశయ్యపై ఉండేది. ఈ చారిత్రక సంపదను కాపాడుకునేందుకు చంద్రబాబు అంతర్జాతీయ సాయాన్ని కోరారు. జపాన్ ప్రభుత్వ నిధులతో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అండ్ కన్జర్వేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నగర మురుగునీరు సాగర్లోకి రాకుండా ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నెక్లెస్ రోడ్ నిర్మించి పర్యాటకులకు స్వర్గధామంగా మార్చారు. ఇవాళ మనం చూస్తున్న హుస్సేన్ సాగర్ అందాల వెనుక చంద్రబాబు పట్టుదల ఉంది. నగర ప్రజలు వారాంతరాల్లో మానసిక ప్రశాంతత పొందేందుకు అద్భుతమైన పార్కులను చంద్రబాబు డిజైన్ చేశారు. బుద్ధ విగ్రహం సాక్షిగా లుంబిని పార్క్, అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ గార్డెన్స్, జూబ్లీ హిల్స్ నడిబొడ్డున 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ కేబీఆర్ నేషనల్ పార్కును ప్రజలకు అంకితం చేశారు. ఇవన్నీ కేవలం వినోద కేంద్రాలు కావు, నగరానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తులు. కాంక్రీట్ అడవిగా మారుతున్న హైదరాబాద్కు ఈ పార్కులే రక్షణ కవచాలుగా మారాయి. ఒక చేత్తో ఐటీ కారిడార్ల రూపంలో ఆర్థిక ప్రగతిని పరిగెత్తించారు, మరో చేత్తో క్లీన్ అండ్ గ్రీన్ రూపంలో పర్యావరణాన్ని కాపాడారు. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు, ప్రకృతితో కలిసి ప్రయాణించడమని నిరూపించిన నిజమైన పర్యావరణ విజనరీ నారా చంద్రబాబు నాయుడు.
నాడు ఆయన వేసిన పచ్చని విత్తనాలే నేడు కోట్లాది మంది హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన గాలిని, సుందరమైన జీవనాన్ని అందిస్తున్నాయి. గ్లోబల్ సిటీ హైదరాబాద్ చరిత్రలో ఈ పర్యావరణ విప్లవం నాటికి నేటికి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒలింపిక్స్ క్రీడల్లో వండర్స్ సృష్టించిన అంతర్జాతీయ క్రీడా వేదికలపై పతకాలను వడిసి పట్టుకున్న దీని వెనుక ఉన్నది ఒకే ఒక్క దార్శనికుడు. రాకెట్ పట్టిన చేతులు టెన్నిస్ కోర్టులోని సవాళ్లను అడిగితే వచ్చే సమాధానం ఆ వైతాళికుడి గురించే. వీటన్నిటికీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారాయన. నాటి క్రీడా స్వర్ణయుగం మరపురాని విధంగా నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా మలిచింది. నాడు 2002 జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఒలింపిక్ ప్రమాణాలతో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించిన క్రీడా విజనరీ చంద్రబాబు నాయుడు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్తో నగరాన్ని అంతర్జాతీయ క్రీడాపటంలో నిలిపి అకాడమీల స్థాపనతో హైదరాబాద్ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చిన ఆ అద్భుత ప్రస్థానం నిజంగా నగరానికి చంద్రబాబు పొదిగిన మణిహారమే. One day I came to know national games are going to conduct in India that year, every year event or 2 years once. Then I want to call immediately the president. I request him, I am the host, I will do everything for you. Why can't you come and set? అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడినా, అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులో భారతీయుల పట్టుదల గెలిచినా, ప్రపంచ బ్యాడ్మింటన్ సామ్రాజ్యాన్ని మన వాళ్ళు శాసించినా వాటన్నింటికీ మూలం ఎక్కడో తెలుసా? మన హైదరాబాద్. నేడు భారతదేశపు స్పోర్ట్స్ క్యాపిటల్గా హైదరాబాద్ నిలిచిందంటే దానికి కారణం నాడు విజనరీ లీడర్ చంద్రబాబు వేసిన బలమైన పునాది. 1990ల చివర్లలో ఆయన కేవలం ఐటీ కంపెనీలనే కాదు, అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల్ని కూడా హైదరాబాద్కు తీసుకువచ్చారు. ప్రపంచ క్రీడా పటంలో హైదరాబాద్ను ఒక గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చిన ఆ మహా విప్లవం వెనుక ఎన్నో త్యాగాలు, తెగింపులున్నాయి. 2002వ సంవత్సరంలో 32వ జాతీయ క్రీడలకు ఆతిథ్య హక్కుల్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సరికొత్త ప్రణాళికలతో ఈ క్రీడల్ని నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోయాయి. ఎవరు ఊహించని వేగంతో ప్రపంచ స్థాయి స్టేడియాలు రూపుదిద్దుకున్నాయి. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సైతం అబ్బుర పడేలా ఒలింపిక్ ప్రమాణాలతో జాతీయ క్రీడలను నిర్వహించి హైదరాబాద్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు చంద్రబాబు. ఆ విజయమే హైదరాబాద్ను అంతర్జాతీయ క్రీడల వైపునకు నడిపించింది. నాడు చంద్రబాబు నింపిన స్ఫూర్తే ఎందరో క్రీడాకారులకు మెండైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ క్రీడా విప్లవానికి గుండెకాయ లాంటిది గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఒకే చోట అన్ని రకాల క్రీడలకు అంతర్జాతీయ వసతులు కల్పించాలనేది చంద్రబాబు ఆలోచన. 30,000 మంది కూర్చునే సామర్థ్యం గల అథ్లెటిక్స్ స్టేడియం, సింథటిక్స్ ట్రాక్లు, ప్రపంచ స్థాయి ఇండోర్ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్, ఇలా ఒకే వేదికపై అద్భుతాలను సృష్టించారు. కేవలం స్టేడియంలే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చే అథ్లెట్లు బస చేయడానికి స్పోర్ట్స్ విలేజ్ ను నిర్మించారు. That is how conducting national games is one event, but I constructed a city itself, Gachibowli, for national games. నాడు చంద్రబాబు నిర్మించిన ఈ కాంప్లెక్సే నేడు ఎంతో మంది ఛాంపియన్లకు జన్మనిచ్చిన ఆధునిక క్రీడా దేవాలయంగా రూపాంతరం చెందింది. జాతీయ క్రీడల విజయం తర్వాత చంద్రబాబు ఆగలేదు. చరిత్రలోనే మొదటిసారిగా ఆసియా, ఆఫ్రికా ఖండాల క్రీడాకారులు పోటీపడే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ 2003ను హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసింది. అదే సమయంలో క్రీడల్లో రాణించాలంటే కేవలం ప్రభుత్వ వసతులే కాదు, ప్రైవేట్ అకాడమీలు కూడా రావాలని ఆయన గ్రహించారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్కు నామమాత్రపు ధరకే గచ్చిబౌలిలో భూమి కేటాయించి అకాడమీ స్థాపనకు అండగా నిలిచారు. ఆ ఒక్క నిర్ణయమే నేడు భారత బ్యాడ్మింటన్ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. నాడు చంద్రబాబు కల్పించిన ఈ అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, అకాడమీల వల్లే హైదరాబాద్ ఒక ఛాంపియన్ల ఫ్యాక్టరీగా మారింది. సానియా మిర్జా టెన్నిస్ కోర్టుల్లో సృష్టించిన వండర్స్, సైనా నెహ్వాల్, పివి సింధు ఒలింపిక్స్ లో సాధించిన పతకాలు, గగన్ నారంగ్ షూటింగ్ లో చూపిన గురి, వీరందరి వెనుక నాడు చంద్రబాబు క్రీడల కోసం సిద్ధం చేసిన ఆకుపచ్చని మైదానాలు, అంతర్జాతీయ కోర్టుల శ్రమ దాగి ఉంది. ఆయన క్రీడాకారులకు ఇచ్చిన ప్రోత్సాహం, బహుమతులు నాటి యువతలో కొత్త జోష్ నింపాయి. క్రీడా భారతంలో మన తెలుగు రత్నాలు సత్తా చాటాయి. అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, ఐటీ బిల్డింగ్లు మాత్రమే కాదు,
యువత శారీరక మానసిక వికాసానికి వేదికలైన క్రీడా ప్రాంగణాలు కూడా అని నిరూపించిన నిజమైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. నాడు ఆయన చూపిన శ్రద్ధ, చేసిన అహోరాత్రుల కృషి వల్లే నేడు గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్లో హైదరాబాద్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. క్రీడా రంగంలో తెలుగువారి గెలుపు జెండా ఎగిరిన ప్రతిసారి నాడు చంద్రబాబు వేసిన ఆ గచ్చిబౌలి పునాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐటీ కారిడార్ విస్తరణ, ఫార్మాలోనూ వేగవంతమైన అడుగులు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలు వెరసి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడటం ప్రారంభమైంది. ఇందుకు కావాల్సింది రవాణా, బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అందుకే చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్లను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టులు ముందుకెళ్లేందుకు ఆయన దూరదృష్టి ఏ మేరకు ఉపకరించింది? హైదరాబాద్ నగరాభివృద్ధికి హద్దులు చెరిపిన ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, పునాది మొత్తం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదే పురుడు పోసుకుంది. ఈ రెండు మెగా ప్రాజెక్టులను ఒకదానికొకటి అనుసంధానిస్తూ చక్కని ప్రణాళికను తీర్చిదిద్దారు. 1997-2000లో అందుబాటులో ఉన్న బేగంపేట విమానాశ్రయం భవిష్యత్ అవసరాలకు, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సరిపోదని చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఇందుకోసం సరికొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నవంబర్ 2000లో చంద్రబాబు ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో జిఎంఆర్ గ్రూప్ మరియు మలేషియా ఎయిర్పోర్ట్స్ తో కలిసి ఈ ప్రాజెక్టును ఖరారు చేశారు. శంషాబాద్లో 5495 ఎకరాల భారీ భూసేకరణను నాటి బాబు సర్కార్ పూర్తి చేసింది. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా నిరోధించడానికి, ఎయిర్పోర్ట్ను నలుమూలల నుండి వేగంగా చేరుకోవడానికి 158 కిలోమీటర్ల 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డుకు చంద్రబాబు విజన్ పునాదులు వేసింది. ఈ భావనను చంద్రబాబు నాయుడే తొలిసారిగా ప్రతిపాదించారు. 2001లో ఈ ప్రాజెక్టుకు రూపురేఖలిచ్చి 2003 నాటికి ప్రాథమిక భూసేకరణ మరియు ఫేజ్ 1 పనుల డిజైన్లు సిద్ధం చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేసినా దీనికి అసలైన బీజం వేసింది చంద్రబాబు మాత్రమే. రాళ్ల ప్రాంతం ప్రజా బాహుళ్యంగా మారింది. హైదరాబాద్లో ఉపాధి ఉప్పెన నిరుద్యోగులకు ఊతమిచ్చింది. విజన్ అంటే ఇలా ఉండాలని నాడు ఆయన తలచారు. నేటి తరం ఆ అద్భుతాలను కళ్ళారా చూస్తోంది, అనుభవిస్తోంది కూడా. హైదరాబాద్ అభివృద్ధి, అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్కు మూల స్తంభాలుగా భావించే హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ చంద్రబాబు మదిలోని మణిహారాలు. ఇవన్నీ భాగ్యనగరం సిగలో పొందికగా అమరాయి. నాయకుడు ముందు చూపుతో ఆలోచిస్తాడు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు ఆలోచన ఒక తరాన్ని తీర్చిదిద్దింది, ఒక మహానగర కీర్తికి హద్దులు చెరిపింది. ఇందుకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబుదే. ఇదే నికార్సైన నిజం. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.